ఫస్ట్ టైం నేను పిల్లలందరూ చేరి ఈ విధంగా మరి రాఖీలు చేయడం చూస్తున్నాను. ఈ చిన్నపిల్లల్లో ఈ విధంగా చిన్నతనం నుంచి ఎన్లైటన్మెంట్ ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి అనేది నేర్పించినట్టయితే ఫ్యూచర్లో వాళ్ళు దీని వల్ల వచ్చే ఉపయోగాలు కానీ దీనివల్ల మనము నేచర్కి ఏ రకమైన మేలు చేస్తున్నాం, తిరిగి మనకు ఏ విధంగా అది సహాయపడుతుంది అనేది నేర్చుకుంటారు. అండ్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల్లో ఇటువంటి చిన్నతనం నుంచి నేర్పిస్తే వాళ్లకు పెద్ద అయ్యేసరికి వాళ్ళ బాధ్యత గుర్తెరిగి సరైన రీతిలో వాళ్ళ ఇంటికి కూడా మెసేజ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇటువంటివి ఇంకా వినూత్నంగా ప్లాన్ చేసి పిల్లలు భవిష్యత్తులో మరింత మెరుగైన పనులు నిర్వర్తిస్తూ మన ఎన్వైర్న్మెంట్ని కాపాడుతారని నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ మీ పేరు రత్నం గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ రాఖీ టు యూ ఆల్. ఓకే, గ్రేట్. ఈ రాఖీ అంటే విత్తనాలతో ఈ రాఖీలు చేసే కార్యక్రమం నిర్వహిస్తున్న మన రత్నం గారికి ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మనకి రత్నం గారు లాంటి వారు ఉన్నందువల్ల మనం ఇది చేయగలుగుతున్నాం. ఎందుకంటే అటువంటి సామాజిక స్పృహాలు ఉండడంతోనే మనం కూడా దాంతో అసోసియేట్ అయ్యి వాళ్ళతో అసోసియేట్ చేయగలుగుతున్నాం. ఇది మన ఎంత మంచి ప్రోగ్రాము. ఎందుకంటే విత్తనాలతో చేసి రాఖీలు అనేది వచ్చింది. మన సోదరుల్ని ఎంతగా మనం రాఖీ ద్వారా మనం ఇది చేయాలనుకుంటున్నామో అదేవిధంగా చెట్లను కూడా మనం అంతే ప్రేమతో పరిరక్షించుకోవాలి. ఈ విధంగా మనం ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు మనం ఎంత విధంగా ప్రేమిస్తాం అదేవిధంగా చెట్టుని మనకు ఎంతో ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి చెట్లను కూడా మీరు అంతా పరిరక్షించి దీంట్లో మమేకం అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చెట్టు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ట్రీస్ వల్ల చాలా వరకు ఎన్నో ఈ బర్డ్స్ కి అదనమాట హ్యాబిటేట్స్, ఈ బర్డ్స్ కి అవి ఇల్లు అనమాట. ఆ చెట్లు మనం వాటి బర్డ్స్ ఎన్ని ఇప్పుడు ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అన్ఫార్చునేట్లీ మనం ఎక్కడా కూడా పిచ్చుకలు చూడలేకపోతున్నాం. పూర్వం పిచ్చుకలు గలగలగలగలంతో ఇళ్ళ చుట్టుపక్కల అక్కడ ఉండేది అనమాట. వాటి అన్ని చెట్లు చిన్న చిన్నవి పెట్టుకోండి. ఇప్పుడు పిచ్చుకలే అట్లీస్ట్ మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే క్రోస్ ఉన్నాయి, కాకులు ఉన్నాయి. ఆ కాకులు కూడా పోతే అంటే ఇదంతా న్యాచురల్ సైకిల్ అండి. ఏది అంతరించిపోయినా ఇంకో జీవికి అంతరించే ప్రమాదం వస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా సంరక్షించుకోవాలంటే ముఖ్యమైన ప్రధానమైన రోల్ ఏం ప్లే చేస్తే చెట్లు. అలాంటి చెట్లు రక్షించుకోవడం కోసం వృక్షాబంధనం అనే మంచి కాన్సెప్ట్ ని మన ఎన్జిఓ అందరూ కూడా ఆలోచించడం నిజంగా గర్వించేంత విషయం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వృక్షాబంధన కార్యక్రమాన్ని పిల్లల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ తెచ్చి చెట్లు చాలా జీవునికి ఆవాసాలు నివాసాలు. అదే విధంగా మీ అందరికి తెలియని విషయం ఏంటంటే చెట్లు అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ పీల్చే మనం బతుకుతాం. అంటే మన ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. మనకి ఏదైతే భూమి వేడెక్కడానికి గ్లోబల్ వార్మింగ్ కి ప్రధాన కారణమైన కార్బన్ డైఆక్సైడ్ ని అవి తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి. అలాంటి చెట్లను సంరక్షించుకునే బాధ్యత మనందరిది. ఈ వృక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా అందరూ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ తరఫున తెలియజేస్తూ ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా నిర్వహిస్తున్న ఈకో ఫ్రెండ్లీ రాఖీ ప్రోగ్రామ్ కి మేము కూడా రావడం జరిగింది. పిల్లలకి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఈకో ఫ్రెండ్లీ విత్తనాలతో ఎలాగా రాఖీలు చేసుకోవాలో దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. అలాగే వారి చేత ఈ రాఖీలు కూడా తయారు చేయడం జరిగింది. ఈ రాఖీలు మళ్ళీ వారు వినియోగం అయిపోయాక మట్టిలో పెడితే చక్కని ఆకుకూరలుగా కూడా వస్తాయి. ఇవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటాయని పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు చాలా మంది పిల్లలు 2 స్కూల్స్ నుంచి పిల్లలు రావడం జరిగింది, ప్రాక్టీస్ చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా కూడా పాల్గొన్నారు వారు.
ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయవలసిందిగా ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ టీమ్ వారిని మేము కోరుతున్నామండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలకి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ. డి నీల్మా, ఐఎమ్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్ ఇన్ మురళీ మదర్ విద్యాలయం. ఈ రోజు ఈకో ఫ్రెండ్లీ రాఖీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ రోజు ఇలా మేము సీడ్స్ తోని రాఖీస్ చేయడం మాకు ఎంతో ఎంజాయ్మెంట్ గా అనిపించింది. ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇలానే ప్రతిసారి మేము కూడా ఇలానే చేసి మా అన్నయ్య వాళ్ళకి కడతాము. సీడ్స్ తో చేసి మళ్ళీ అవి మనం నాటుకొని మళ్ళీ మొక్కలు రావడం అలా చేస్తూ ఉంటే మనకి కూడా పర్యావరణానికి చాలా మంచి జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. I'm studying 8th class Sri Vidyavika school. ఈ రోజు ఇలా ఎకో ఫ్రెండ్లీ రాఖీలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా స్కూల్లో మేము వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నాం. మేడం మాకు వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచడానికి బాగా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ. సీడ్స్తో రాఖీస్ తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్లో మేడం కూడా స్కూల్లో ట్రీస్ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ యూస్ చేయకుండా సీడ్స్తో రాఖీస్ చేయడం చాలా